ఇవాళ మీరందరూ ఆశీర్వదించి మీరందరూ నమ్మకంతో విశ్వాసంతో ఆనాడు ఏ విధంగా అయితే మిడ్చల్ మండలం నన్ను జడ్పీటీసీగా గెలిపిస్తే ఏ విధంగా అయితే నేను ఎదుగుతూ వచ్చినో ప్రతి సందర్భంలో ప్రజలకు చేసుకుంటూ వచ్చినా ఇవాళ నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టే 22,000 కోట్లు రాష్ట్రం మొత్తం సాగునీటికి ఖర్చు పెడితే ఒక్క మన జిల్లాకే 8,000 కోట్ల రూపాయలు నేను ఇచ్చిన. మా ఎమ్మెల్యేల అసెంబ్లీలో అన్న అన్ని పాలమూరికే తీసుకుపోతావా మా సంగతి ఏందని అడిగారు. మీరు కూడా చూసారు. నేను చెప్పిన అయ్యా మాది 60 ఏండ్ల గోస, మాది వలసల బతుకులు. ఇవాళ నేనున్నా, ఇక నేనున్నప్పుడు కూడా మా వాళ్ళకి ఏం చేయకపోతే ఓ బుక్కెడు పువ్వ ఎక్కువ పెట్టకపోతే వడ్డించడానికి నేను ఉండి కూడా దండగా ఇక మీరేమని అనుకోండియా మా జిల్లా కొంచెం ఎక్కువ పెడతా అని చెప్పిన. పెద్ద మనసు చేసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు సహకరించి ఇవాళ మన జిల్లా నుంచి ఏ కాగితం పోయినా ఇవాళ మనకు పనులు అవుతున్నాయి, నిధులు విడుదల అవుతున్నాయి. ఇంతకుముందే ఎండమైండ్ అనిరుద్ధ్ చెప్పినట్టు జైలు కట్టాలని వాళ్ళు అనుకుంటే మా పిల్లలు చదువుకొని ఇంజనీర్లు కావాలి, లాయర్లు కావాలి, డాక్టర్లు కావాలి, ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి, ప్రజాప్రతినిధులై దేశాన్ని ఏలాలని IIITతో పాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఇవాళ మన జిల్లాకు మంజూరు తెచ్చుకున్నాం. ఒకప్పుడు బడికి పోవాలన్న కొడంగల్ వాళ్ళు మహబూబ్నగర్ రావాలి, తాండూరు పోవాలి, పరిగి పోవాలి. ఇవాళ హైదరాబాద్ లో ఉన్నోడన్నా ఎంబీబీఎస్ చదవాలన్నా, ఇంజనీరింగ్ చదవాలన్నా, పాలిటెక్నిక్ చదవాలన్నా, డిగ్రీ చదవాలన్నా, సైనిక్ స్కూల్ కు పోవాలన్నా, నర్సింగ్ కాలేజ్ చదవాలన్నా ఇవాళ కొడంగల్కి వచ్చేటట్టు ఒక పెద్ద ఎడ్యుకేషనల్ క్యాంపసే ఈ రోజు కట్టుకుంటున్నాం 250 ఎకరాలలో. ఇవాళ ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఇచ్చినాం. నేను ఈ వేదిక మీద నుంచి మా అక్కలకు చెప్పదలుచుకున్నా, ఇండ్లు గాని, పెన్షన్లు గాని, భూములు గాని మన బతుకులు మార్చవు. మన పిల్లల చదువులే మన బతుకులను మారుస్తాయి. మన పిల్లలు చదువుకుంటే మనం బాగుపడతాం. మన పిల్లలు డాక్టర్లు అయితే మనం పడ్డ కష్టం మర్చిపోతాం. మన బిడ్డ ఇంజనీర్ అయితే మన జీవితంలో వెలుగులు నింపుతాడు. మన బిడ్డ ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ అయి, ఓ కలెక్టర్, ఓ ఎస్పీ అయి వస్తే మన గౌరవం పెరుగుద్ది.